హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వెనస్ కిచెన్. స్వీట్ షాప్స్లో దొరికే జీడిపప్పు పకోడీని అదే రుచితో ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూద్దామండి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది, అందరికీ నచ్చుతాయి. చాలా సులభంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి రెసిపీని చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ జీడిపప్పు పకోడీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు జీడిపప్పును తీసుకోవాలి. ఇంట్లోని ఏదైనా 1 కప్పు కొలతతోటి ఇలా కొలుచుకుని తీసుకోండి. జీడిపప్పులో మనకి ఇలా గుళ్ళు కూడా దొరుకుతాయి కదండి. ఈ పకోడీ కోసం మాత్రం ఇలా గుళ్ళు కాకుండా ఇలా బద్ద జీడిపప్పును మాత్రమే తీసుకోవాలి. అప్పుడే జీడిపప్పు ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ మెత్తదనం లేకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ జీడిపప్పును ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకుని తిరిగి వాటర్ని పోసుకుని 2 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఎప్పుడైనా టైం లేకపోయినట్లయితే హాట్ వాటర్తో నానపెట్టుకోవచ్చు అని చెప్తాను కదండి. కానీ ఈ జీడిపప్పుకి మాత్రం నార్మల్ వాటర్ని వేసుకుని ఖచ్చితంగా 2 గంటల పాటు మాత్రం నానపెట్టుకోవాలి. 2 గంటల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. జీడిపప్పు ఇలా చక్కగా నానిపోయి ఉండాలి. ఇలా నానితేనే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఎక్కడ మెత్తదనం లేకుండా జీడిపప్పు క్రిస్పీగా వేగుతాయి. ఇలా నానపెట్టుకుని జీడిపప్పులో నుండి వాటర్ మొత్తాన్ని సెపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే జీడిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు పకోడీ కమ్మగానే ఉంటుందండి. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ధనియాలను ఇలా కొంచెం దంచి వేసుకోండి. ఇలా ధనియాలను వేసుకోవడం వల్ల మీకు స్వీట్ షాప్ టేస్ట్ అనేది వస్తుంది. వీటితో పాటుగా ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నను కూడా వేసుకోండి. సాధారణంగా స్వీట్ షాప్స్లో చేసే జీడిపప్పు పకోడీలో డాల్డాను వేస్తారండి. డాల్డా ఉపయోగించడం వల్లనే ఈ జీడిపప్పు పకోడీ చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయన్నమాట. మీకు డాల్డా అందుబాటులో ఉంటే డాల్డానే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు వెన్నను వేస్తున్నానండి. వెన్నకు బదులుగా నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. వెన్న వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. పిండిని సాఫ్ట్గా కలిపినట్టయితే ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా గట్టిగా లేకుండా మెత్తగా ఉంటాయండి. ఇలా పిండిని గట్టిగానే కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత రెడీ చేసుకున్న పిండి ముద్దను ఇలా ఆయిల్లో కొద్దిగా వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలండి. వీటిని ఆయిల్లో వేసుకునేటప్పుడు మరీ పెద్ద ముద్దల్లా కాకుండా ఇలా చిన్నగా వేసుకోవాలి. అలాగే అన్నీ కూడా కొంచెం ఒకే సైజులో ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేసుకోండి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవడానికి కొద్దిగా సమయం పడుతుంది. పకోడీల లోపల ఉండే పిండి పచ్చదనం లేకుండా చక్కగా ఫ్రై అవడానికి దాదాపుగా 7-8 నిమిషాల దాకా టైం పడుతుంది. వీటిని ఆయిల్లో వేసిన వెంటనే బాగా బుడగలు వస్తాయి కదండి. వీటి చుట్టూ ఉండే బుడగలు తగ్గిపోయిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి బయటకు తీసుకోవచ్చు. వీటిని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసినట్లయితే మాత్రం పై భాగంలో తొందరగా రంగు వచ్చేస్తాయి. లోపల మాత్రం పిండి పచ్చిగానే ఉంటుంది. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుని తీసుకోండి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పకోడీని జాగ్రత్తగా ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 10 రోజుల పైనే ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రై చేసేటప్పుడు ఈ టిప్స్ పాటించి కనుక ఫ్రై చేసినట్లయితే మొదటిసారి చేస్తున్న వారైనా సరే ఈ జీడిపప్పు పకోడీని చాలా చక్కగా చేసేయగలరు. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.